హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఢిల్లీలో నోయిడాలో రియల్మీ ఫ్యాక్టరీలో ఉన్నాం. సో రియల్మీ ఫోన్స్ అనేవి ఎలా తయారవుతాయి అండ్ వాటి ప్రాసెస్ ఏంటి, రా మెటీరియల్ దగ్గర నుంచి మనకి అల్టిమేట్గా బాక్స్ ప్యాకేజ్ అయిపోయి మన చేతికి వచ్చేలాగా ఎలా ఉంటుంది, ఈ ప్రాసెస్ అంతా మనం ఈరోజు ఈ ఫ్యాక్టరీలో ఈచ్ పార్ట్ని మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం. సో లోపలైతే సౌండ్ బాగా హెవీగా ఉంటుంది. సో దానికోసం నేను మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది పార్ట్ మీకు వాయిస్ ఓవర్తోనే చెప్పాల్సి వస్తుంది. సో లోపల నేను రికార్డ్ చేసినా కానీ ఆడియో మీకు సరిగా వినిపించదు. సో హోప్ యూ అండర్స్టాండ్. మనమైతే లోపలికి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఫోన్ ఎలా తయారవుతుందో నేర్చుకుందాం. సో లెట్స్ గో ఇన్ టు ద ఫ్యాక్టరీ. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫ్యాక్టరీ ఒప్పోకి మన ఇండియాలో అతిపెద్ద ఫ్యాక్టరీ గ్రేటర్ నోయిడాలో ఉంది ఇది. అండ్ ఇందులో ఒప్పోకి సంబంధించిన అన్ని మోడల్స్ అసెంబుల్ చేస్తారు, రియల్మీకి సంబంధించిన అన్ని మోడల్స్ అసెంబుల్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం వన్ ప్లస్కి సంబంధించిన అన్ని మోడల్స్ కూడా ఇక్కడే అసెంబుల్ చేస్తారు. మనం లోపలికి వెళ్ళినాం కదా. అండ్ ఇప్పుడు మనం ఈ ఫ్యాక్టరీ విజిట్ అనేది 3 స్టేజెస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టేజ్ 1లో మనకి రా మెటీరియల్, కంప్లీట్గా రా మెటీరియల్స్ని మనకి మదర్ బోర్డ్ లాగా ఎలా తయారు చేస్తారు అనేది స్టేజ్ 1. స్టేజ్ 2లో వన్స్ మదర్ బోర్డ్ ప్రిపేర్ అయిన తర్వాత మనకి రిమైనింగ్ ఫోన్ మొత్తం యూనిట్ని ఎలా అసెంబ్లింగ్ చేస్తారనేది స్టేజ్ 2 అనమాట, అప్ టు ప్యాకేజింగ్ వరకు. అండ్ స్టేజ్ 3లో మనకి ఈ ఫోన్స్ అన్నీ కూడా ఎన్ని రకాలుగా టెస్ట్ చేస్తారు, ఎన్ని ఎన్విరాన్మెంటల్ టెస్ట్లు చేస్తారు అనేది స్టేజ్ 3 అనమాట. ఫస్ట్ మనం ఈ స్టేజ్ 1లో ఏం చేస్తారంటే మదర్ బోర్డ్ని ప్రిపేర్ చేస్తారు. మదర్ బోర్డ్ని ఎలా ప్రిపేర్ చేస్తారంటే మనకు ఒక బోర్డు తీసుకొని ఆ బోర్డు మీద ఏ పార్ట్ ఎక్కడ ఉండాలనేది మనకు ఒక స్కెచ్ వేసినట్టు అనమాట. సో దాని బేర్ బోర్డ్స్ మీద మనకి ఏది ఎక్కడ ఉండాలనేది ప్రింటింగ్ అంటారు వీళ్ళు, ప్రింటింగ్ చేస్తారు అది ఎక్కడ ఏది సెట్ చేయాలనేది. సో దాంట్లో మనకి ఆ బోర్డు మీద ప్రింటింగ్ జరిగిన తర్వాత మదర్ బోర్డులో ఉండాల్సిన మెయిన్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో, అంటే ప్రాసెసర్ కావచ్చు, అలాగే ర్యామ్ కావచ్చు, రోమ్ కావచ్చు, అలాగే ఇంకేమన్నా పార్ట్స్ ఉంటే అవన్నీ కూడా దాని మీద జస్ట్ ప్రింటింగ్ చేసి ఆ ప్రింటింగ్ చేసిన బాడీని పక్కకు పంపిస్తారనమాట. పక్కకు పంపించిన తర్వాత అక్కడ మీకు ఈ బోర్డు మీద అన్ని రకాల రా మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో, జస్ట్ లైక్ మీకు కెమెరాస్ కావచ్చు, అలాగే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెసర్ కావచ్చు, అలాగే స్పీకర్స్ కావచ్చు, ఇంకా అన్నీ కూడా ఇండివిజువల్గా మనకి స్పేర్ పార్ట్స్ లాగా ఒక పెద్ద బంచ్ లాగా రోల్స్ లాగా చుట్టూ ఉంటాయి. అవన్నీ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. ఈ రోల్స్లో ఒక్కొక్కటి లాగా ఉంటుంది అనమాట. ప్రాసెసర్ ఒకటి ఉంటుంది, ఇలా ఉంటుంది. అవన్నీ కూడా ఇండివిజువల్గా ప్యాక్ చేసి ఉంటాయి. అందులోంచి ఒక్కొక్కటి తీసుకొని మనకి ఆ బేర్ బోర్డ్ మీద 4 మదర్ బోర్డులు ప్రిపేర్ చేస్తారు ఒక్కసారి. ఎట్ ఏ టైము ఒక బోర్డు మీద 4 మదర్ బోర్డులు ప్రిపేర్ చేస్తారు. ఆ 4 బోర్డులు కావాల్సిన అన్ని ప్రాసెసర్లు అవన్నీ కూడా కట్ చేసుకొని దాని మీద జస్ట్ అతకబెడుతుంది అనమాట. అతకబెట్టిన తర్వాత దీన్ని స్టిక్కింగ్ మిషన్లోకి పంపిస్తారు. ఈ స్టిక్కింగ్ మిషన్లో ఏంటంటే కొంచెం ప్రెజరు ప్లస్ టెంపరేచర్ అప్లై చేసి మనకి ఈ బోర్డు మీద, ఈ 4 బోర్డ్స్ మీద ఈ పార్ట్స్ అన్నీ కూడా మనకి అతకబెడతారు. అతకబెట్టిన తర్వాత ఒకసారి అక్కడ చెకింగ్ మానిటర్లో కూడా మనకు చూపిస్తూ ఉంటుంది ఇవన్నీ ప్రాపర్గా అతుక్కున్నాయా లేదా అని చెప్పి. అలా అతుక్కున్న తర్వాత ఈ బోర్డు మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక టెంపరేచర్ మెషిన్లోకి పంపిస్తారు. ఇక్కడ ఏంటంటే టెంపరేచర్స్ ఈ బోర్డ్స్ మీద దగ్గర 242 డిగ్రీస్ వరకు టెంపరేచర్ని రైజ్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఒకేసారి మళ్ళీ 50 డిగ్రీస్కి తీసుకొస్తుంది. దీనివల్ల ఏంటంటే ఇంత టెంపరేచర్లో ఆ స్టిక్కింగ్ అనేది ప్రాపర్గా జరిగిందా లేదా అనేది అక్కడ టెస్ట్ జరుగుతుంది అనమాట. అలా వన్స్ టెస్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి కిందికి నెక్స్ట్ యూనిట్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏంటంటే మళ్ళీ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది ఇంకొక మానిటర్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. దాంట్లోంచి పాస్ అవుతున్నప్పుడు ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా లేదా అనేది ఇక్కడ మానిటర్లో మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మానిటర్లో సక్సెస్ఫుల్గా మనకి ఎలాంటి డిఫెక్ట్స్ లేకుండా బయటకు వస్తే అది కంప్లీట్గా ఆ బోర్డు అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. అండ్ అక్కడ మాన్యువల్ చెకింగ్ కూడా ఉంటుంది. అన్ని పార్ట్స్ ప్రాపర్ ప్లేసెస్లో అతుక్కున్నాయా లేదా అనేది అతను చెక్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ దెన్ ఆఫ్టర్ తర్వాత ఏమవుతుందంటే మాన్యువల్గా చెకింగ్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అయిన వాటిని వీళ్ళు 4 పార్ట్లాగా కట్ చేస్తారు. కటర్ మిషన్లోకి పంపిస్తారు. ఎందుకంటే ఒక బోర్డులో మనకి 4 బోర్డులు ప్రిపేర్ చేస్తారు కదా. సో ఆ 4 పీసెస్ లాగా కట్ చేస్తారు. సో ఇక్కడ కట్ చేసిందే మనకి ఫైనల్ అవుట్పుట్ మదర్ బోర్డు అసెంబ్లీ అనమాట. మదర్ బోర్డు మొత్తం కూడా ఇక్కడతో ప్రిపేర్ అయిపోతుంది. సో ఇది స్టేజ్ 1. స్టేజ్ 2లో ఏంటంటే మనకి అసెంబ్లింగ్ చేస్తారు. ఇక్కడ నుంచి మొత్తం ఇక ప్రాసెస్ మనం రెగ్యులర్గా వాడే స్మార్ట్ ఫోన్ ఎలా తయారవుద్ది అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో మనకి మదర్ బోర్డ్ అనేది ప్రిపేర్ అయిన తర్వాత మనకి మిడిల్ ఫ్రేమ్ ఉంటుంది కదా, అంటే ఒకవైపు డిస్ప్లే ఉంటుంది, ఒకవైపు మనకి బ్యాక్ ప్యానల్ ఉంటుంది. మిడిల్లో ఏదైతే ఫ్రేమ్ ఉంటుందో ఈ ఫ్రేమ్ అనేది బాక్సులుగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు వీళ్ళు. అవి ఇక్కడ తయారవుతాయా లేదంటే బయట నుంచి తీసుకొస్తారా మనకు కూడా గ్యారంటీ లేదు. బట్ ఏంటంటే
మిడిల్ ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో ఆ మిడిల్ ఫ్రేమ్లో ఫస్ట్ మనకి మదర్ బోర్డ్ని దీని మీద స్టిక్ చేస్తారనమాట. స్టిక్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ మనకి మెయిన్ డిస్ప్లే వైపు డిస్ప్లేని తీసుకొచ్చి అరేంజ్ చేస్తారు. ఈ డిస్ప్లే అనేది అరేంజ్ చేసి మనకి 2 పెద్ద పెద్ద ఇటుకల్లాగా ఉంటాయి ప్లాస్టిక్వి. ఆ రెండింటి మధ్యలో ఈ డిస్ప్లేని సెట్ చేసి ఆ బోర్డుకి సో దీన్ని కొంచెం ప్రెజర్ అప్లై చేసి లాక్ చేస్తారు. లాక్ చేసిన వాటిని అన్నింటిని తీసుకెళ్ళి పెద్ద పెద్ద బాక్సులు లాగా సెట్ చేస్తారు. ఆ బాక్సుల్లో 3 గంటల పాటు పెట్టి టెస్టింగ్లో ఉంచుతారు. ఎందుకు టెస్టింగ్లో ఉంచుతారంటే ఇప్పుడు ఏదైతే డిస్ప్లేని వీళ్ళు అతకబెట్టారు కదా, ఈ డిస్ప్లే అతుక్కుందా లేదా అనేది మనకు అక్కడ 3 గంటల తర్వాత మళ్ళీ మాన్యువల్గా చెక్ చేస్తారు. మెషిన్ ద్వారా కూడా చెక్ చేస్తారు. వన్స్ డిస్ప్లే అనేది ప్రాపర్గా సెట్ అయిన తర్వాత ఏదైతే సక్సెస్ఫుల్ పీసెస్ ఉంటాయో అవన్నీ మళ్ళీ సపరేట్ చేసి వాటిని ఇక్కడ నుంచి అసెంబ్లింగ్ యూనిట్కి పంపిస్తారు. ఆ అసెంబ్లింగ్ యూనిట్లో మనకి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ పోతారు. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అతుకబెడితే ఇంకొక పర్సన్ గ్యాస్కెట్లు ఉంటాయి కదా వాటర్ లోపలికి రాకుండా ఇలాంటివి, ఆ గ్యాస్కెట్లు, యాంటెనాలు కావచ్చు అండ్ కెమెరా యూనిట్ దగ్గరికి తీసుకెళ్తే కెమెరాలు కూడా 3 కెమెరాలు ఉన్నాయనుకోండి, ఆ 3 కూడా 3 పర్సన్స్ అరేంజ్ చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని అరేంజ్ చేసుకుంటూ పోతూ ఉంటారు అనమాట. ఇక్కడ మీరు కెమెరాస్ కూడా దగ్గర నుంచి చూడొచ్చు. పెద్ద యూనిట్ ఏదైతే కనిపిస్తుందో అది మెయిన్ కెమెరా అనమాట. అలాగే రెండోది వైడ్ యాంగిల్ లెన్స్, టెలిఫోటో లెన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మనకి అక్కడ ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క దాన్ని వీళ్ళు అరేంజ్ చేసుకుంటూ వెళ్తారు. ఆ తర్వాత మనకి స్పీకర్ యూనిట్ ఇక్కడ మీకు బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా, ఈ స్పీకర్ యూనిట్ని కూడా వీళ్ళు అరేంజ్ చేస్తారు. ఆ తర్వాత మీకు బ్యాటరీ యూనిట్ని అరేంజ్ చేస్తారు. అండ్ ఆ తర్వాత మనకి మొత్తం లోపల రావాల్సిన అన్ని పార్ట్స్ ఏవైతే వచ్చేసినాయో దెన్ ఆఫ్టర్ మనకి బ్యాక్ ప్యానల్ దానికి అరేంజ్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రియల్మీ 12 Pro సిరీస్ గురించి చూస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి రియల్మీ 12 Pro సిరీస్లో 2 కలర్స్ ఉంటాయి. ఒకటి క్రీమ్ లాగా ఉంటుంది, ఒకటేమో లెదరే, 2 కూడా లెదరే, ఒకటేమో బ్లూ లాగా ఉంటుంది. ఇవి రెండింటికి సంబంధించిన బ్యాక్ ప్యానల్స్ ఏ మోడల్కి ఏదైనా సెట్ చేసి వాళ్ళు ఆ బ్యాక్ ప్యానల్ కూడా దీనికి అరేంజ్ చేస్తారనమాట. అరేంజ్ చేసిన తర్వాత మనకి కంప్లీట్ స్మార్ట్ ఫోన్ మళ్ళీ ఒకసారి ప్రెస్సింగ్ చేసి అంటే ప్రాపర్గా అరేంజ్ చేసి వీళ్ళు టెస్టింగ్లోకి పంపిస్తారు. టెస్టింగ్లోకి అంటే వీళ్ళు ఇక్కడ బేసిక్గా ఇక్కడ ఏంటంటే బూట్ మెనూ అంటాం కదా, ఆ బూట్ మెనూ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ బూట్ మెనూలో ఏం చేస్తారంటే వీళ్ళు హార్డ్వేర్ టెస్టింగ్ మొత్తం కూడా చేస్తారు. దాంట్లో హార్డ్వేర్ టెస్ట్లు రన్ చేస్తూ ఉంటారు. డిస్ప్లే ప్రాపర్ వర్క్ చేస్తుందా, టచ్ ప్రాపర్గా వర్క్ చేస్తుందా, కెమెరా సెన్సార్ ప్రాపర్గా వర్క్ చేస్తుందా, వైబ్రేటర్ సరిగ్గా పనిచేస్తుందా, ఫింగర్ ప్రింట్ ప్రాపర్గా వర్క్ చేస్తుందా, ఇవన్నీ అక్కడ టెస్టింగ్ డిఫరెంట్ టెస్టింగ్లన్నీ కంప్లీట్ అవుతాయి. వన్స్ ఆ టెస్ట్లన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఓఎస్ అనేది మనకి సిస్టమ్ ద్వారా కంప్యూటర్ కనెక్ట్ చేసి వరుస పెట్టి ఒక్కొక్క దానికి ఓఎస్ని ఫ్లాష్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు, సిస్టంలో ఒక్కొక్కటి రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఓఎస్ని ఫ్లాష్ చేస్తూ ఉంటారు మాన్యువల్గా. వన్స్ ఓఎస్ చెకింగ్ ఫ్లాషింగ్ అయిన తర్వాత వీళ్ళు కూడా ఒకసారి ఓపెన్ చేసి దాన్ని ప్రాపర్గా వర్క్ చేస్తుందా లేదనేది అక్కడ క్లియర్గా చెక్ చేస్తారు. దెన్ ఇక్కడతో ఓఎస్ ప్రాపర్గా ఇన్స్టాల్ అయిందనుకోండి, ఇక్కడతో ఫోన్ రెడీ అనేది అవుతుంది. దెన్ దీన్ని వీళ్ళు ప్యాకేజింగ్ యూనిట్కి పంపిస్తారు. ప్యాకేజింగ్ యూనిట్లో మళ్ళీ లోపల మనకి బాక్స్ లోపల చిన్న చిన్న పేపర్ వర్క్స్, అలాగే సిమ్ ఎజెక్టర్ టూలు, చార్జరు, ఛార్జింగ్ కేబుల్ ఇవన్నీ ఎవరెవరి డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉంటుందన్నమాట. ఒక్కొక్కరు అరేంజ్ చేసుకుంటూ పోతారు. దెన్ మనకి ప్యాకేజింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. అక్కడ లేబులింగ్ వేస్తారు, IMEI నెంబర్ స్టిక్కర్లు అతికిస్తారు. దెన్ ఆఫ్టర్ దాని చుట్టూ ఒక కవర్ చుడతారు. కవర్ చుట్టి ఒక హీటర్ మిషన్లోకి పంపిస్తారు. ఆ కవర్ అంతా దగ్గరకు వచ్చి మనకి ప్యాకింగ్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఇక్కడతో ఫోన్ బాక్సెస్ ఎలా తయారవుతాయి అనేది మనకి ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు కదా, ఇలా తయారవుతుంది. ఇక్కడతో స్టేజ్ 2 కూడా కంప్లీట్ అవుతుంది. అంటే మనం రెగ్యులర్గా వాడుతున్న స్మార్ట్ ఫోన్ ఇలా తయారవుతుంది అనమాట. దెన్ ఆఫ్టర్ మమ్మల్ని టెస్టింగ్ యూనిట్లో కూడా తీసుకెళ్లారు. ఈ టెస్టింగ్ యూనిట్లో మనకి అన్ని రకాల ఎన్విరాన్మెంటల్ టెస్ట్లు అనేది జరుగుతాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ హై టెంపరేచర్ టెస్ట్, రోలర్ టెస్ట్ అంటే ఒక చిన్నపాటి ఒక బాక్స్ లాంటి దాంట్లో, ఐరన్ బాక్స్ లాంటి దాంట్లో పెట్టి అటు ఇటు తిప్పుతూ ఉంటారు అనమాట. పైకి కిందికి చేస్తూ ఉంటుంది లోపల అది. సో దానివల్ల ఏంటంటే ఫోన్ పగులుతుందా లేదా అనేది చెక్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత హై టెంపరేచరు, దీన్ని బాగా టెంపరేచర్లోకి తీసుకెళ్తారు, ఓవెన్ లాంటి దాంట్లో పెడతారు కొన్ని గంటల పాటు. ఆ తర్వాత మనకి -40 degrees వరకు తీసుకెళ్ళి ఫ్రీజర్ లాంటి దాంట్లో పెడతారు, అది కూడా కొన్ని గంటల పాటు ఉంటుందన్నమాట. ఇవన్నీ టెస్ట్లు. అలాగే మీకు వాటర్ టెస్ట్, వాటర్ పడుతున్నప్పుడు IP68, IP58, IPX4 ఇవన్నీ టెస్ట్లు ఉంటాయి కదా, ఇవన్నీ టెస్ట్లు కూడా కొన్ని గంటల పాటు వాటర్ దాని మీద జల్లుతూ ఉంటారు. ఆ తర్వాత మీకు డస్ట్ టెస్ట్ ఉంటుంది, దాని మీద డస్ట్ రకరకాల డస్ట్లు పంపిస్తూ ఉంటారు. అలాగే మీకు ఫాల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఫాల్ టెస్ట్ అంటే మనం పాకెట్లోంచి పడ్డప్పుడు ఒక హైట్ ఉంటుంది, పైన జేబులోంచి పడ్డప్పుడు ఒక హైట్ ఉంటుంది, చేతిలోంచి పడ్డప్పుడు ఒక హైట్ ఉంటుంది కదా, డిఫరెంట్ హైట్స్లో ఫోన్ని పైకి తీసుకెళ్ళి వదిలేస్తుంది అనమాట మెషిన్ అది. ఇలా కొన్ని టెస్ట్లు అనేది కంప్లీట్ చేస్తుంది. అలాగే మనకి షాక్ టెస్ట్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది మెటల్ ఫ్రేమ్ ఫోన్ అనుకోండి, మనం చేత్తో పట్టుకున్నప్పుడు ఛార్జింగ్ పెట్టినప్పుడు షాక్ వస్తుందా లేదా, ఇలాంటి టెస్టింగ్ కూడా చేస్తూ ఉంటారు. అలాగే కెమెరాలన్నీ కూడా ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయా లేదా ఇవన్నీ కూడా ఫోటోలు తీసుకొని చెక్ చేస్తారు అనమాట. ఇవన్నీ టెస్ట్ డిపార్ట్మెంట్ అనమాట. సో ఇలా మనకి ఈ ఫ్యాక్టరీలో అన్ని రకాల డిపార్ట్మెంట్స్ వీళ్ళు
చూపించారు. రియల్‌మీ 12 ప్రోకి సంబంధించింది. అండ్ ఇది నాట్ ఓన్లీ రియల్‌మీ ఫోన్స్, వీళ్ళ ఒప్పో బ్రాండింగ్‌లో ఉన్న అన్ని ఫోన్స్ ఇక్కడే తయారవుతాయి. సో హోప్ యూ అండర్‌స్టాండ్ ఎలా జరిగిందో ప్రాసెస్ అంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.